బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ప్రారంభమయ్యే సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఎన్టీపీసీ, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, బ్రిటానియా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హీరో మోటో కార్ప్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, M&M, కోల్ ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి, వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గతంలో మీరు ప్రతి నెలాఖరు శుక్రవారం లేదా సోమవారం మీరు ఒక మోడల్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసి ఇన్వెస్టర్లకి షేర్ చేస్తాను అని చెప్పారు. సో మరి అటువంటి పోర్ట్ఫోలియో ఏదైనా ఈ రోజు రెడీ చేశారంటే సెప్టెంబర్ 30 ఈ రోజు మంత్ ఎండింగ్ కాబట్టి. అవునండి, తప్పకుండా ప్రతిసారి కూడా ప్రతి మంత్ ఆఖరిలో ఇవ్వడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ మంత్ లో ట్రేడింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇద్దాం అనుకున్న మాట కరెక్ట్. అది దాని ప్రకారం ఈ రోజు మీకు పోర్ట్ఫోలియో కనుక షేర్ చేయాలంటే స్క్రీన్ మీద పెట్టాను. కాకపోతే ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటంటే సెప్టెంబర్ 30 అయిపోయింది, అంటే క్వార్టర్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అక్టోబర్ 10వ తారీఖు నుంచి అలా మొదలైపోయి వరుసగా వస్తూ ఉంటాయి. ఇవాళ మనం పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తున్నాము అంటే గుర్తుంచుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను, ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాల్సింది జూన్ రిజల్ట్స్ ఆధారం చేసుకుని బాగా గ్రోత్ ఉండి కూడా తక్కువ రేట్లో ఉన్న కంపెనీ లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి పర్టికులర్ గా నేను ఏం చేస్తున్నానంటే కేర్ తీసుకుని 25,000 crores కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ షేర్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. కారణం ఏ మాత్రమైనా కరెక్షన్ వస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎక్కువ పడిపోతాయి కాబట్టి. ఇందులో మొట్టమొదటి కంపెనీ చూసినట్లయితే కొచ్చిన్ షిప్ యార్డ్, మీ స్క్రీన్ మీద కనపడుతుంది. కొచ్చిన్ షిప్ యార్డ్ 57. ఇవన్నీ కూడా 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలంటే ఒక్కొక్క దానిలో ₹1,00,000 ఇన్వెస్ట్ చేయడం వీలుగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్, ఇది మైనింగ్ మీద కొద్దిగా గొప్ప ట్యాక్స్ పుట్టి నెగిటివ్ వచ్చింది అనుకున్నా కానీ దాదాపుగా 20% వరకు కరెక్ట్ అయింది కాబట్టి అది కూడా బాగానే ఉంది. అది 191 shares. తర్వాత హడ్కో, అది ఫైనాన్స్ కంపెనీతో సమానం, ఫైనాన్సింగ్ యాక్టివిటీ అనమాట, హౌసింగ్ ఫైనాన్స్. అది చూస్తే 419 shares కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఇది కూడా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీనే, అది 150 shares. తర్వాత ఆయిల్ ఇండస్, ఆయిల్ ఇండియా, అది 170 shares కొనుక్కోవాలి. అలాగే తర్వాత పెట్రోనెట్ ఎల్ఎన్జీ, అది 294. బ్యాంకుల నుంచి కూడా 2 స్టాక్లు, పిఎన్బి 915, అలాగే పంజాబ్ సింధ్ బ్యాంక్ ఏమో 1,787. ఆ తర్వాత సుప్రీం ఇండస్ట్రీస్ 18 shares, రైడర్స్ లైఫ్ 92 shares. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న రిజల్ట్స్ ప్రకారం, జూన్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే బాగున్నాయి, రేట్లు తక్కువలో ఉన్నాయి, స్కోప్ టు గ్రో ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఇవి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీలో ఎవరైనా సరే ఫాలో అయ్యి ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలి అంటే వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉండాలి. కనీసం 5 సెక్టర్లు మన పోర్ట్ఫోలియోలో ఉండాలి. వీలైతే కనీసం 5 కన్నా 20% కన్నా దాటకుండా ఉండాలి. ఇలా అన్ని కాకుండా ఇందులో మీకు నచ్చిన 1-2 కొనుక్కుంటే ఆ 1-2 బాగాలేకపోతే ఎవరిని నిర్ణయించే ప్రయత్నం చేయకూడదు. కాబట్టి దయచేసి ఈ 10 షేర్లు కూడా ఇదే ప్రపోర్షన్ లో, మీరు 5 లక్షలే కనుక ఇన్వెస్ట్ చేద్దామంటే క్వాంటిటీలు సగం చేసుకోవాలి. లేదు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తాననుకుంటే కనుక ఇవన్నీ కూడా 10%కే చేసుకోవాలి. అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ 6 షేర్లు, హిందుస్థాన్ జింక్ 2 షేర్లు అలా కొనుక్కోవాల్సి వస్తుంది. సో దిస్ పోర్ట్ఫోలియో ఈజ్ ఫర్ 10 lakh సైజ్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెక్ చేసుకోవటం మీకోసం మీరే చేయవలసిన డ్యూటీ అని మర్చిపోవద్దు. సార్, మరి ఈ మధ్య అంతర్జాతీయంగా తగ్గుతున్నటువంటి అంటే ఇంట్రెస్ట్ రేట్లపై ఆధారపడి మన దేశంలో గవర్నమెంట్ సెక్యూరిటీస్ పైన ఈల్డ్ తగ్గుతుందని తెలుస్తుంది. సో అదే సమయంలో మార్కెట్ లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ రేట్లు 1.5% వరకు పెరిగినట్లు కూడా తెలుస్తుంది. సో ఇలా పెరుగుతాయి అని గతంలో మీరు ఆల్రెడీ చెప్పారు కూడా. సో మరి ఇప్పుడు వీటి ఆధారంగా రాబోయే రోజుల్లో లాభాలను లెక్కిస్తూ బ్యాంకింగ్ సెక్టార్ లో ఏ షేర్లు కొనుక్కుంటే మంచిది అంటారు? ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ లో జనరల్ గా సామాన్య ప్రజానీకం ఆలోచించేది ఏంటంటే బ్యాంకులు కనుక డిపాజిట్లు ఎక్కువ కలెక్ట్ చేసి ఎక్కువ లోన్లు ఇస్తే ఆ రెండింటి మధ్య తేడా ఉంటుంది కాబట్టి లాభం వస్తుంది అనుకుంటారు. అది అబద్ధం అని ఎవరైనా చెప్పాం. కానీ బ్యాంకులకి ఏంటంటే బ్యాంకులకి ఫైనాన్స్ కంపెనీలకి ఒక తేడా ఉంటుంది. రెండూ కూడా ప్రజలకు అప్పు ఇవ్వడానికే తయారైనా కానీ ఎన్బిఎఫ్సిలు పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ మొబిలైజ్ చేయడానికి, అంటే కరెంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ లాగా చేయడానికి ఒప్పుకోరు. అంటే ప్రజల యొక్క సేవింగ్స్ ని బ్యాంకుల్లోకి మళ్లించాలని ఇండియాలో నిబంధనలు ఉన్నాయి. కాబట్టి సామాన్య ప్రజానీకం, అమాయక ప్రజానీకం అందరూ కూడా డబ్బులు దాచుకోగలిగిన ప్లేస్ బ్యాంక్స్. అందువల్ల బ్యాంకులకు వచ్చినటువంటి నిర్దేశించినటువంటి పరిమితులు ఏంటంటే మీకు వచ్చిన డబ్బులో కొంత భాగం కాదు, కొద్దిగా ఎక్కువ భాగమే గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో పెట్టుబడి చేయండి అని నిబంధనలు ఉన్నాయి. దాని మూలంగా ఏం జరుగుతుంది, ప్రభుత్వం కనుక అప్పు చేయాలి అనుకుంటే ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చేది బ్యాంకులు, బ్యాంకులకి డబ్బులు ఇచ్చేది మనము. అంటే మన దగ్గర నుంచి ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ కి డబ్బులు చేరుతూ ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అంతర్జాతీయంగా కనుక ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినట్లయితే మనం కొనుక్కున్న సెక్యూరిటీలు అంతకు ముందు 7% ఇంట్రెస్ట్ ఇస్తుంటే ఇప్పుడు కనుక మార్కెట్ లో 6% అయిపోయింది అనుకోండి,
అంటే అదే మొత్తం ఇవాళ పెడితే వాళ్ళకి వచ్చేది 6%, మనం గతంలో పెట్టాం కాబట్టి 7%. అందువల్ల ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే మన ఆస్తుల విలువ పెరుగుతుంది. అందువల్ల బ్యాంకులకి అపరిమితమైన లాభాలు వస్తాయని గతంలో మనం చర్చించడం జరిగింది. అలాగే ఇవాళ ఇంటర్నేషనల్ గా రేట్లు తగ్గితే ఇండియాలో తగ్గకపోయినా కూడా ఆల్రెడీ ఈల్డ్ తగ్గింది. ఇండియాలో కూడా రేట్లు తగ్గక తప్పదు, ఖచ్చితంగా జరుగుతుంది. ఇవాళ కాకపోతే రేపు లేదా 6 నెలలకి. అలా జరిగినప్పుడు బ్యాంకులకి ఒక 0.25% అమెరికాలోనో జరిగితేనే ఎంత వస్తే, ఇండియాలో కనుక రేపు జరిగింది అనుకోండి ఇంకా ఎంత పెరుగుతుందో ఆలోచిస్తే కనీసం 5 నుంచి 10% వరకు పెరిగే ఛాన్స్. అది బ్యాంకులు సంవత్సరానికి సంపాదించే లాభంతో సమానం. కాబట్టి బ్యాంకులకి ఖచ్చితంగా అవకాశాలు బాగుంటాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్క్రీన్ మీద ఒకసారి బ్యాంకింగ్ షేర్ లో ఉన్నటువంటి షేర్స్ అన్ని కూడా ఒకసారి టచ్ చేయడం ట్రై చేస్తాను. మీ అందరికీ వీలవటానికి వీలుగా ఏం చెప్పానంటే గ్రోత్ లో ఉందో లేదో కూడా పైన రాయటం జరిగింది. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఇది గ్రోత్ లో ఉంది కానీ 27% స్కోప్ ఉంది కాబట్టి గ్యాప్ టు ఫేర్ ప్రైస్ అది కొనుక్కోవడానికి అనవసరం, మీ దగ్గర ఉంటే ఉంచుకోవాలి. బంధన్ బ్యాంక్ అయితే గ్రోత్ లోనే లేదని కనపడుతుంది పైన కాబట్టి కొనకూడదు. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా చూస్తే అది కూడా గ్రోత్ లో లేదు, పైగా 11% స్కోప్ ఉంది, కొనకూడదు. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే గ్రోత్ లో ఉంది 48%, అంటే ఒక గుడ్ కంపెనీ. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చూస్తే కూడా గ్రోత్ లో ఉంది 41%, అది కూడా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ అలాగే కెనరా బ్యాంక్ చూస్తే గ్రోత్ లో ఉంది 35% ఉంది. తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే అది కూడా గ్రోత్ లో ఉంది 46% ఉంది. ఫెడరల్ బ్యాంక్ గ్రోత్ లో ఉంది 33%, అది కొనుక్కోవచ్చు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కనీసం 30% ఉంటేనే కొనాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్కోప్ గ్రోత్ లేదు కాబట్టి కొంటాం అనవసరం. ఆ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ అది గ్రోత్ లో ఉంది కానీ 18%, కొనక్కర్లేదు, ఉంటే ఉంచుకోవాలి. ఐడిబిఐ బ్యాంక్ గ్రోత్ లో ఉంది 30% స్కోప్ టు గ్రో ఉంది, మీ దగ్గర ఉంటే ఉంచుకోవచ్చు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా మీ దగ్గర ఉంటే ఉంచుకోవాలి కానీ గ్రోత్ లో ఉన్నా ఇప్పుడు కొనుక్కోవడానికి కొత్త డబ్బులకు అనవసరం. ఇండియన్ బ్యాంక్ కొనుక్కోవచ్చు. అలాగే తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గ్రోత్ లో ఉంది 54%, ధైర్యంగా కొనుక్కోవచ్చు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేస్తాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ కొనటం అనవసరం, ఉంటే ఉంచుకోవాలి. కోటక్ మహీంద్రా బ్యాంక్ బాగా పెరిగొచ్చింది, ఇప్పుడు తగ్గినా కానీ 34% ఉంది కాబట్టి ప్రైవేట్ బ్యాంక్ కొనాలంటే కొనుక్కోవచ్చు. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఆల్రెడీ మన పోర్ట్ఫోలియోలో చెప్పడం కూడా జరిగింది, పిఎన్బి కూడా చెప్పడం జరిగింది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ మొత్తానికి అగ్రగామైనటువంటి స్టేట్ బ్యాంక్ చూస్తే కూడా 41% గ్యాప్ ఉంది కాబట్టి ఇది కూడా కొనుక్కోవచ్చు. బ్యాంకింగ్ స్టాక్స్ అన్నిట్లో కూడా 3 నెలల నుంచి 6 నెలల కాలంలో లేదా మాక్సిమం 9 మంత్స్ కాలంలో బాగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీ పోర్ట్ఫోలియోలో లేకపోతే ఖచ్చితంగా బ్యాంకింగ్ స్టాక్స్ ఇప్పుడన్నా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సార్ లాస్ట్ వీక్ శుక్రవారం మీరు ఫైనాన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు సెలెక్ట్ చేసి ఒక్కొక్క ఇండస్ట్రీలో అంటే ఉన్న కంపెనీల అవకాశాలను చర్చించడం, అలాగే ఇన్వెస్టర్లకి బాగా నచ్చినట్లు కనిపిస్తోంది. అండ్ మీరు ఏ విధంగా డిస్కస్ చేశారో మొత్తం అది కూడా, అండ్ మీరు చెప్పే ప్రతి ఒక్క అంశం కూడా ఇన్వెస్టర్లకి బాగా ఉపయోగపడుతుంది. సో మరి ఈ రోజు ఫార్మాసిటికల్స్ అండ్ డిఫెన్స్ అండ్ రైల్వే స్టాక్ గురించి వివరించగలరా సార్? ఖచ్చితంగా కొంత ఫీల్ అంత స్పీడ్ గా వెళ్ళడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ప్రోగ్రామ్ చూసే వాళ్ళు ఎక్కువ మంది. 2 రకాలు, ఒకటి మన ఆర్గ్యుమెంట్ నచ్చితేనేమో ఏం చెప్తున్నామో కొనమంటున్నారా ఉంచుకోమంటున్నారా అని చూస్తారు. రెండో వాళ్ళు ఆర్గ్యుమెంట్ కూడా విందాం అనుకుంటారు. ఇంత చిన్న సమయంలో ఆర్గ్యుమెంట్ ప్రతిదీ చెప్పడం కష్టం కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం వీలుగా ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ తీసుకుంటాను. అందులో అబౌట్ ఇండియా చూస్తే గ్రోత్ లో ఉంది 20% కాబట్టి కొనక్కర్లేదు, ఉంటే ఉంచుకోవాలి. నెక్స్ట్ అజంతా ఫార్మా గ్రోత్ లో ఉంది కానీ ఓవర్ ప్రైస్ 9% ఎక్కువ ఉంది కాబట్టి అనవసరం, కొంటాం. ఉంటే కూడా అమ్ముకోవాలి. ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ 13% ఉంది కాబట్టి కొంటాం అనవసరం, ఉంచుకోవడం కూడా అనవసరం. అరబిందో ఫార్మా తెలుగు వాళ్ళ కంపెనీ గ్రోత్ లో ఉంది కానీ 24% గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు కొంటాం అనవసరం, ఉంటే మాత్రం ధైర్యంగా ఉంచుకోవాలి. సిప్లా 17% గ్యాప్ ఉంది కాబట్టి మీ దగ్గర షేర్స్ ఉంటే ఉంచుకోవాలి కానీ లేకపోతే మాత్రం అనవసరం. దివ్యూస్ ల్యాబొరేటరీస్ 19% గ్యాప్ ఉంది కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా కొనకూడని షేరు, ఉంటే మాత్రం ధైర్యంగా ఉంచుకోగలిగిన షేరు. తెలుగు వారికి చెందిన డాక్టర్ రెడ్డిస్ అయితే గ్రోత్ లో ఉంది 34% డిస్కౌంట్ లో ఉంది ఫేర్ ప్రైస్ తో పోలిస్తే, కొనుక్కోవటానికి కూడా అనువుగా ఉంది. తర్వాత ఎంక్యూర్ ఫార్మా అది చిన్న కంపెనీ ఉండదు. గ్లాండ్ ఫార్మా చూస్తే గ్రోత్ లో ఉంది, గ్రోత్ లో లేదు కాబట్టి మీ దగ్గర ఉన్నా అమ్ముకోవాలి, లేకపోయినా కూడా కొనుక్కోకూడదు. నెక్స్ట్ గ్లాక్సోస్మిత్క్లైన్ చూస్తే గ్రోత్ లో ఉంది, అది కూడా కొనుక్కోవచ్చు 30% ఉంది కాబట్టి. గ్లెన్మార్క్ 33% ఓవర్ ప్రైస్ కాబట్టి ఉంటే కూడా వెంటనే అమ్ముకోవాల్సిన షేర్ అది. ఇప్పా ల్యాబొరేటరీస్ కూడా ఆల్రెడీ ఉంటే మీ దగ్గర అమ్ముకోవాలి. నెక్స్ట్ జేబీ కెమికల్స్ చూస్తే కూడా గ్రోత్ లో ఉంది కానీ 35% గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు కొనుక్కోవచ్చు. లారస్ ల్యాబ్స్ దురదృష్టవశాత్తు ఎక్కువ మంది దగ్గర ఉంటాయి కానీ నా ఉద్దేశం ప్రకారం కొనకూడదు, ఉంచుకోకూడదు. నెక్స్ట్ లూపిన్ ల్యాబొరేటరీస్ 21% గ్యాప్ ఉంది, గ్రోత్ లో ఉంది కాబట్టి ఉంటే ఉంచుకోండి. మ్యాన్కైండ్ ఫార్మా అది కొనకూడదు, ఉంచుకోకూడదు. నాట్కా ఫార్మా మళ్ళీ తెలుగు వాళ్ళకే సంబంధించింది, ఇది బాగా కొనుక్కోవాలి.
అంటే గ్లాక్సో, నాట్కో ఫార్మా, గ్రాన్యూల్స్ ఇండియా ఇవన్నీ కూడా తెలుగు వాళ్ళ కంపెనీలు అనమాట. ఫైజర్ చూస్తే 31% ఉంది, అది కొనుక్కోవచ్చు. తిరుమల్ ఫార్మా ఆల్రెడీ ఓవర్ ప్రైస్. సన్ ఫార్మా 16% గ్యాప్ ఉంది కాబట్టి ఉంటే ఉంచుకోవాలి కానీ లేకపోతే మాత్రం అనవసరం. తర్వాత సువెన్ ఫార్మా ఆల్రెడీ మేనేజ్మెంట్ చేంజెస్ మారి దానిలో ప్రస్తుతం కొంత అనవసరం, ఓవర్ ప్రైస్ లా కనబడుతుంది. టారెంట్ ఫార్మా కూడా ఉన్నా కూడా అనవసరం, లేకపోతే కొన్నా కొనకూడదు. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ మనం చెప్పాం ఆల్రెడీ, కొనుక్కోవచ్చు. ఇది ఫార్మాస్యూటికల్స్ గురించండి. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే డిఫెన్స్, రైల్వేస్ గురించి ఎక్కువ మంది కొనుక్కుని బాగా నష్టపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొద్దో గొప్ప ఊరట ఇవ్వాలి అంటే డిఫెన్స్ లో ఇప్పుడు కొనుక్కోగలిగింది కానీ ఉంచుకోవాల్సిందో ఫాస్ట్ గా చెప్తాను. భారత్ డైనమిక్స్ చూస్తే మీ దగ్గర షేర్ ఉంటే ఉంచుకోవాలి, గ్రోత్ లో ఉంది కాబట్టి. భారత్ ఎలక్ట్రానిక్స్ కనుక అయితే మీ దగ్గర షేర్ కనుక లేకపోతే కూడా కొనుక్కోవచ్చు, బికాస్ 47%. భారత్ ఫోర్జ్ కనుక చూసినట్లయితే ఇప్పుడే 32% బాగా పడిపోయిన తర్వాత అది నా లెక్క ప్రకారం ఉంటే ఉంచుకోను కానీ లేకపోతే మాత్రం కొత్త మనీ అనవసరం. కొచ్చిన్ షిప్ యార్డ్ ఆల్రెడీ మనమే చెప్పడం జరిగింది, మంచి కంపెనీల్లో ఖచ్చితంగా కొనుక్కోవాలి. చాలా తక్కువకి వచ్చింది, కంపెనీకి నష్టం రాలా. స్టాక్ మార్కెట్ లో డిఫెన్స్ స్టాక్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గడం మూలంగా రేటు మాత్రమే తగ్గింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇస్ డూయింగ్ వెల్, గ్రోత్ లో ఉంది, మీ దగ్గర ఉంటే ఉంచుకోవాలి, కొత్తగా కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 2.79% గ్యాప్ ఉంది కాబట్టి కొనటం అనవసరం, ఉంటే కూడా ఉంచుకోవడం కూడా అనవసరం. తర్వాత జ్యోతి సిఎన్సి ఆటోమోటివ్ కూడా మీ దగ్గర ఉన్నా అనవసరం, కొనటం అనవసరం, అమ్ముకుని వేరే కంపెనీలోకి వెళ్ళిపోవడం మంచిది. మెజగాన్ డాక్ కనుక అయితే 62% గ్యాప్ ఉంది, గ్రోత్ లో ఉంది, ఉంచుకోండి. సోలార్ ఇండస్ట్రీస్ అలాగే 31% ఉంది, ఇందులో సాఫ్ట్వేర్ యాంగిల్ ఉంది, కావాలి అనుకుంటే కొనుక్కుంటే కానీ అదర్వైజ్ అంత ఉపయోగం లేదు.